అనగనగా ఒక ఊరిలో రాము అనే కట్టెలవాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కష్టం ఎక్కువ, సంపాదన తక్కువగా ఉన్నా రాము సంతోషంగానే ఉండేవాడు. ఒకరోజు రాము అడవిలో ఒక చెరువు దగ్గర నీళ్లు తాగుతుండగా పొదల్లో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఒక తెల్లని అందమైన బాతు ఉంది. ఆశ్చర్యకరంగా ఆ బాతు పక్కన ఒక నిగనిగలాడే బంగారు గుడ్డు ఉంది. రాము ఆ బాతుని, బంగారు గుడ్డుని ఇంటికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఆ బాతు మరో బంగారు గుడ్డు పెట్టింది. అలా ప్రతిరోజూ ఆ బాతు ఒక బంగారు గుడ్డు ఇవ్వడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే రాము ఆ గుడ్లను అమ్మి పెద్ద ఇల్లు కొన్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు. ఊరిలో అందరికంటే పెద్ద ధనవంతుడు అయ్యాడు. సంపద పెరిగే కొద్దీ రాముకి ఉన్న సంతోషం పోయి అత్యాశ పెరిగింది. అతను ఇలా ఆలోచించాడు, ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని కడుపులో ఎన్ని వందల బంగారు గుడ్లు ఉంటాయో కదా. ఒకేసారి వాటన్నింటినీ తీసేసుకుంటే నేను ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుడిని అయిపోతాను. అత్యాశతో కళ్ళు మూసుకుపోయిన రాము ఒక పదునైన కత్తి తీసుకుని ఆ బాతు కడుపు కోశాడు. కాని తీరా చూస్తే ఆ బాతు కడుపులో ఒక్క గుడ్డు కూడా లేదు. ఆ బాతు కూడా ప్రాణాలు కోల్పోయింది. రాము తన తప్పు తెలుసుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. తన దగ్గర ఉన్న బాతుని చంపుకున్నాడు. ఇకపై అతనికి బంగారు గుడ్లు రావు. అత్యాశ వల్ల తనకున్న దానిని కూడా కోల్పోయాడు. నీతి: అత్యాశ వినాశానికి దారి తీస్తుంది. మనకు ఉన్న దానితో సంతృప్తి చెందడమే నిజమైన సుఖం.